ఈసారి మకర సంక్రాంతి రోజు ఏకాదశి కూడా వచ్చింది. ఈ ఏకాదశిని షటిల ఏకాదశి అంటారు. శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన ఈ షటిల ఏకాదశి రోజు భక్తితో శ్రీ మహావిష్ణువును పూజించినట్లయితే మంచి పుణ్యఫలంతో పాటు కోరిన కోరికలు కూడా తీరతాయి. జనవరి 14 బుధవారం నాడు సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అయితే ఇందులో కూడా ఒక విశేషం ఉంది. మకర సంక్రాంతి, షటిల ఏకాదశి ఒకే రోజు రావడం 2023వ సంవత్సరంలో జరిగింది. మళ్ళీ 23 ఏళ్ల తర్వాత ఈ అరుదైన ఆధ్యాత్మిక కలయిక జరగబోతోంది. అందువలన ఈ రోజుకు అత్యంత ప్రాముఖ్యత ఉందనే చెప్పాలి. ఇక ఏకాదశి శుభగడియల విషయానికి వస్తే మధ్యాహ్నం 3 గంటల 4 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 57 నిమిషాల వరకు. మహాపుణ్యకాలం మధ్యాహ్నం 3 గంటల 4 నిమిషాల నుండి 3 గంటల 28 నిమిషాల వరకు ఉంటుంది. అత్యంత పవిత్రమైన ఈ రోజున బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి ఒక రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో ఎర్రటి పువ్వులు, నువ్వులు, అక్షంతలు వేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం వదలాలి. ఓం నమో సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువును భక్తితో పూజించి ఆ రోజంతా కూడా ఓం నమో వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని భక్తితో కనుక పఠించినట్లయితే మంచి పుణ్యఫలం ఏర్పడుతుంది. తోచినంత వరకు దాన ధర్మాలు చేయడం, అదేవిధంగా దేవాలయ సందర్శనం కూడా ఉత్తమమైన ఫలితాలను ఇస్తాయి. ఓం నమో వెంకటేశాయ.